ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాగర్ ఫ్రమ్ కడప. ఈరోజు మనం స్టాండర్డ్ జీకేలో భాగంగా మీకు నేను పార్లమెంట్ల గురించి వివరించబోతున్నాను. చాలామంది పార్లమెంట్ గురించి చెప్పమని అడిగారు. ఇంకా మన ఛానల్ నుండి చాలా జనరల్ స్టడీకి సంబంధించి జీకేకి సంబంధించి చాలా వీడియోస్ వస్తాయి. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీకోసం మేము వీడియోలు చేయబోతున్నాను. ఈరోజు వచ్చేసి పార్లమెంట్స్ పార్ట్ 1 చేయబోతున్నాను. అంటే ఎలాగంటే దీని మీద పెట్టుపడేది అమెరికా పార్లమెంట్ను ఏమని పిలుస్తారు అంటే అమెరికా పార్లమెంట్ను కాంగ్రెస్ అని పిలుస్తారు. అదేవిధంగా గమనిస్తే అంగోలాలో పార్లమెంట్కు ఉన్న పేరు ఏం పేరంటే నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ అని. అదేవిధంగా ట్యునీషియాలో పార్లమెంట్ పేరు ఏం పేరంటే నేషనల్ అసెంబ్లీ అని పిలుస్తారు. ఈ విధంగా పార్లమెంట్ మీద బిట్టు రావడానికి ఆస్కారం ఉంది. అయితే దాదాపు నేషనల్ అసెంబ్లీ పార్లమెంటుకు సంబంధించిన దేశాలు చాలా ఉన్నాయి. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక చిన్న కోడ్ రూపంలో మీకు నేర్పిస్తాను. గమనించండి. ఇక్కడ పార్లమెంటు అని ఏ దేశాలు పిలుస్తారు, పార్లమెంటు అని ఏ దేశాలు పిలుస్తారంటే ఒకసారి గమనించండి. భారతదేశం, శ్రీలంక, నెక్స్ట్ యూకే అనగా యునైటెడ్ కింగ్డమ్, న్యూజిలాండ్, మలేసియా, పాకిస్తాన్, కెనడా, ఈ యొక్క దేశాల్లో పార్లమెంటుకు పార్లమెంటే అనే పేరుంది. గమనించాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే గమనించండి. ఇక్కడ భారత పార్లమెంటులో శ్రీలంక వారు వచ్చారండి. భారత పార్లమెంటులో శ్రీలంక వారు వచ్చి వాళ్ళ పార్లమెంట్లో లేదంట ఉక్కపోతతో, అంటే ఉక్క అంటే అర్థమైందండి. ఉక్కపోత ఎక్కువ ఉందండి. ఉక్కపోత అంటే గాలాడని స్థితి, ఆ విధంగా ఉందని అర్థం. ఓకేనా. భారత పార్లమెంటులో శ్రీలంక వారు వస్తే వాళ్ళకు ఉక్క ఎక్కువైందంట. ఉక్క ఎక్కువైతే గమనించాలి. ఇక్కడ ఆ ఉక్కతో జలగా ఉందంట. ఆ ఉక్కతో ఎక్కువగా చెమట పోస్తే ఏమవుతుందండి, ఎక్కువగా జలగా ఉందంట. అప్పుడు ఆ జలం తట్టుకోలేక డాక్టర్ మల్లేష్ దగ్గరికి పాక్కుంటా పోయినంట. పాకెనంట పాకిస్తాన్, కెనడా. ఒకసారి సింపుల్ గుర్తుపెట్టుకోండి. పార్లమెంటు అని పిలిచే దేశాలు వచ్చేసి భారత పార్లమెంటులో శ్రీలంక వాళ్ళు వస్తే వాళ్ళు ఉక్కపోత తట్టుకోలేక జలగా ఉంటే డాక్టర్ మల్లేష్ దగ్గరికి పాకెనంట. ఎన్ని దేశాల్లో పార్లమెంట్లనే పిలుస్తారు. ఓకేనా. గమనించాలి. ఇక్కడ చాలా దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నింటినీ కూడా ఒక చిన్న కథ ద్వారా గుర్తుపెట్టుకుంటే నేషనల్ అసెంబ్లీ పార్లమెంటు గల దేశాలు ఏమని అడిగితే మనం బిట్టును చేయడానికి ఆస్కారం ఉంది. గమనించండి. ఇక్కడ నేను మనకు తెలిసిన పదాలు ఏమన్నా ఉన్నాయా అని గమనిస్తే ఇక్కడ ఫ్రాన్స్ అంటే ఫ్రాక్ అనుకోండి. ఫ్రాక్ అంటే చిన్నపిల్లలు వేసుకుంటారు కదా, వేసుకుంటారు కదా, ఫ్రాక్. నెక్స్ట్ ట్యూనీషియా, మనకు తెలిసిన పదం ట్యూషన్. నెక్స్ట్ దక్షిణ కొరియా తీసుకోండి. కెన్యా అనగా కన్యా అని తీసుకుందాం, కన్యా అని. నెక్స్ట్ వచ్చేసి సూడాన్ అనగా మనకు తెలిసిన పదం చూడాలి. ఓకేనా, చూడాలి. నెక్స్ట్ వచ్చేసి జోర్డాన్ అనగా మనకు తెలిసిన పదం జోరుగా. నెక్స్ట్ హంగేరి అనగా హంగ్రీ అంటే ఆకలితో అని అర్థం. నెక్స్ట్ జామ్ అంటే తెలుస్తుంది, బ్రెడ్ జామ్ అనేది. నెక్స్ట్ శనగలు తీసుకుందాం, శనగలు, ఉప్పు శనగలు. ఓకేనా. నెక్స్ట్ లైబ్రరీ అనగా లైబ్రరీ అనగా మనకు తెలిసిన పదం లైబ్రరీ. నెక్స్ట్ ఇరాక్ అనగా రాక్ అనకే అదర్ రెగ్యులర్ హాలీవుడ్ మూవీస్ తీస్తుంటారు ఎక్కువ రాక్ అనే వ్యక్తి. వియత్నం అనగా ప్రయత్నం. ఆస్ట్రియా అనగా ఆఖరికి. NA అనగా నేషనల్ అసెంబ్లీ. కానీ ఇక్కడ నా అనే తీసుకుంటాం, నా. నెక్స్ట్ కు అనగా కువైట్, కా అనగా కంబోడియా, గయానా, తైవాను. వీటన్నిటిని కూడా ఒక చిన్న కథలో ఎప్పటికీ మర్చిపోకుండా మీకు ఒక విధంగా చెప్తాను. మీరు ఇప్పుడు గమనించండి. ఫ్రాక్ వేసుకొని ట్యూషన్లో దక్షిణ కొరియా కన్య ఉందండి. గమనించాలి. మీరు ఫ్రాక్ వేసుకొని ట్యూషన్లో దక్షిణ కొరియా కన్య చూడాలని ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నా మీకు. ఇక్కడ నేను ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నా, బాగా ఆలోచించండి. ఇక్కడ చిన్న కథ అంతే. ఫ్రాక్ వేసుకొని ట్యూషన్లో దక్షిణ కొరియా కన్య చూడాలని జోరుగా హంగ్రీతో జాము శనగలు తింటూ లైబ్రరీ నుండి రాకు ప్రయత్నిస్తున్నాడు. గమనించారు. ఇక్కడ ఏమో లైబ్రరీ ఉంది, అక్కడ ఏమో ట్యూషన్ ఉంది. ఆ ట్యూషన్లో, ఆ పక్కనుండే ట్యూషన్లో ఫ్రాక్తో, ఓకేనా, ఫ్రాక్ వేసుకొని ఉంది. ఆ ట్యూషన్లో దక్షిణ కొరియా కన్య, ఆ కన్య చూడాలని ఇలా చూస్తున్నాడు. జోరుగా హంగ్రీతో జాము శనగలు తింటున్నాడు. ఎవరు చూడాలని? ఆ ఫ్రాకుతో ఉన్న ట్యూషన్లో ఉన్న దక్షిణ కొరియా కన్య చూడాలని మనోడు జోరుగా హంగ్రీతో
జాము శనగలు తింటూ ఎక్కడి నుంచి లైబ్రరీ నుండి రాగ్గాడు ప్రయత్నిస్తున్నాడు. ఏమని? ఆ అమ్మాయి చూడాలని రాగ్గాడు ప్రయత్నిస్తున్నాడు. ఆఖరికి ఆస్ట్రియా, ఆఖరికి ఏమైంది? నా అనగా నేషనల్ అసెంబ్లీ, ఆఖరికి నా కుక్క గతే అయింది. వాడు చూస్తా ఉండు, ఆఖరికి నా కుక్క గతి అయింది. నా అనగా నేషనల్ అసెంబ్లీ, కుక్క గతి అనగా కువైటు, కుక్క అనగా కంబోడియా, గతి అనగా గయానా, తైవాను. ఈ అన్ని దేశాలన్నింటినీ కూడా, ఈ అన్ని దేశాల్లో కూడా పార్లమెంట్ని ఏమని పిలుస్తారంటే నేషనల్ అసెంబ్లీ అని పిలుస్తారు. ఎంత సింపుల్గా చూడండి. చిన్న ఒక సిచ్యువేషన్ మనమే క్రియేట్ చేసుకున్నాం ఇక్కడ. మళ్ళీ ఒకసారి చూస్తే గమనించి, ఇక్కడ ఫ్రాక్తో ట్యూషన్లో దక్షిణ కొరియా కన్య చూడాలని జోరుగా జాము శనగలు తింటూ లైబ్రరీ నుండి రాకు ప్రయత్నిస్తుంటే ఆఖరికి నా కుక్క గతి అయింది అని నా అనగా నేషనల్ అసెంబ్లీ, పార్లమెంటు అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా చూస్తే ఇక్కడ గమనించాలి, ఇక్కడ నేషనల్ కాంగ్రెస్, ఏ దేశాల్లో పార్లమెంటును నేషనల్ కాంగ్రెస్ అని పిలుస్తారని చూస్తే ఇక్కడ బొలివియా దేశం, బ్రెజిల్ దేశం, అర్జెంటీనా దేశం, వెనిజులా దేశం, ఈ దేశాల్లో అక్కడ పార్లమెంటుకున్న పేరు నేషనల్ కాంగ్రెస్ అని పేరు. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే గమనించండి, ఇక్కడ బొల్లిపోయిన వాళ్ళు అంటారు కదా, బొల్లిపోయిన వాళ్ళు, బొల్లి అంటే తెల్లగా వస్తుంది కదా, బొల్లిపోయిన వాళ్ళు బిజీగా అర్జెంటుగా వెన్నెల కోసం, బొల్లిపోయిన వాళ్ళు బిజీగా అర్జెంటుగా వెన్నెల కోసం, వెన్నెల అమ్మాయి కోసం ఏ పార్టీలో చేరారండి? ఏ పార్టీలో చేరారు? ఇక్కడ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరారంట. ఎంత సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ. గమనించండి, ఇక్కడ ఎవరండి? బొల్లిపోయిన వాళ్ళు బిజీగా బ్రెజిల్, అర్జెంటుగా అర్జెంటీనా, వెన్నెల కోసం వెనిజులా. వీళ్ళందరూ ఏ పార్టీలో చేరారు? ఇక్కడ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగిందని గుర్తుపెట్టుకుంటే ఈ 4 దేశాలను గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా గమనిస్తే ఇక్కడ రెండు ఉన్నాయి. ఇక్కడ అంతా గుర్తు అవసరం లేదండి. ఇక్కడ అల్జీరియా, అంగోలా నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ, ఎన్పిఏ. ఇంకా గుర్తుపెట్టుకోవాలంటే చిన్న సింపుల్ గుర్తుపెట్టుకోవాలంటే అల్జీరియా అనగా అలీ కదా, అలీ ఎన్పిఏ పార్టీ, అలీ పార్లమెంట్లో గోల చేస్తున్నాడు, అలీగాడు గోల చేస్తున్నాడు. అలీ అనగా అల్జీరియా, గోల అనగా అంగోలా. ఏ పార్టీకి సంబంధించిన వాడు? ఎన్పిఏ, నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ అని గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా చూడండి, ఇక్కడ పీపుల్స్ అసెంబ్లీ అని అనగా పిఏ. మామూలుగా మనకు సంబంధించింది ఎక్కువ పెద్ద వాళ్ళ దగ్గర మనకు పిఏలు ఉంటారు, పిఏలు. ఓకేనా? ఎవరంటే నేను జగన్ దగ్గర పిఏగా చేస్తున్నాను, నేను చంద్రబాబు నాయుడు దగ్గర పిఏగా చేస్తున్నాను, నేను పలాని సీఓ దగ్గర పిఏగా చేస్తున్నాను, పలాని కోటీశ్వరుని దగ్గర పిఏగా చేస్తున్నాను అంటారు కదా. పిఏ అంటే తెలుసు కదా, పిఏ. ఓకేనా? నెక్స్ట్ అదే పీపుల్స్ అసెంబ్లీ అని. పీపుల్స్ అసెంబ్లీ అని ఏ దేశాల్లో పార్లమెంట్ని పిలుస్తారంటే గమనించాలి. ఇక్కడ చిన్న కోడు, అమ్మో సోము పిఏ దగ్గర ఈ మాయా సీసా ఉంది అని సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. సోము పిఏ దగ్గర ఈ మాయా సీసా ఉంది అని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ అల్బేనియా, నెక్స్ట్ మొజాంబిక్, నెక్స్ట్ సోమాలియా, నెక్స్ట్ ఈజిప్టు, నెక్స్ట్ మయన్మారు, నెక్స్ట్ సీసెల్స్. ఈ యొక్క దేశాల్లో పార్లమెంటుకున్న పేరు పీపుల్స్ అసెంబ్లీ. ఓకేనా? అమ్మో సోము పియా దగ్గర ఈ మాయా సీసా ఉంది కదా అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏ దేశ పార్లమెంటులను కాంగ్రెస్ అని పిలుస్తారంటే అమెరికా, కొలంబియా దేశాల పార్లమెంటులను అక్కడ కాంగ్రెస్ అని పిలుస్తారు. ఈ విధంగా ఇంకా చాలా ఉన్నాయి. అది సెకండ్ పార్ట్లో మేము ముందు ఉంచుతాను. ఈ విధంగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ యొక్క పార్లమెంట్ల మీద పెట్టి ఖచ్చితంగా మీరు చేయడానికి ఆస్కారం ఉంటుంది. మామూలుగా అయితే ఇన్ని దేశాలను గుర్తుపెట్టుకోవాలంటే మీకున్న సబ్జెక్టులు అనేకం, వాటిని చదివి వీటిని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి ఓకే, మీ సాగర్ సార్ అందిస్తున్నాడు ఇలాంటి వీడియోస్ చాలా అందిస్తాడు. మీరు గమనించాలి. మీకు ఇలాంటి వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరొకసారి ఇట్లాంటి వీడియోలు చూడాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోద్దు. మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.